నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికల కోడ్ అమల్లోకి. గూడూరు, సైదాపురం ప్రాంతాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగు. ప్రభుత్వ సంక్షేమ పథకాల బ్యానర్లు వంటివి తొలగింపు. చిలకలూరిపేట బహిరంగ సభకు తరలిన నాయకులు, కార్యకర్తలు. గూడూరులో జెండా ఊపి ప్రారంభించిన అనంతరం మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసెం సునీల్ కుమార్. టీడీపీ నేత, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు వేనాటి రామచంద్రారెడ్డి పార్టీకి గుడ్ బై. సూలూరుపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన వేనాటి రామచంద్రారెడ్డి. రైలు ప్రయాణికుడిని కాపాడిన ఆర్పీఎఫ్ 188 అంబులెన్స్ సిబ్బంది. మనుబోలు మండలంలోని దువ్వూరు డొంక వద్ద రైలు నుండి పడి గాయాలతో ఉన్న మౌలాను అతి కష్టం మీద కాపాడి ఆసుపత్రికి తరలింపు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాల బ్యానర్లు, బోర్డులు వంటి వాటిని అధికారులు సిబ్బంది చేత తొలగించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారిక యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో భాగంగా సైదాపురం మండలంలో అధికారులు ఆంక్షలు విధించారు. ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలు, ఇతర భవనాల్లో ఉన్న సంక్షేమ పథకాల బ్యానర్లు, గోడ పత్రికలు, ఇతర క్యాలెండర్లు వంటి వాటిని తొలగించేందుకు ఉపక్రమించారు. అలాగే మండల కేంద్రమైన సైదాపురం, గ్రామాల కూడలి ప్రాంతాల్లో ఉన్న రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేశారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఫ్లెక్సీలను తొలగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుధాకర్, ఏఓ శివకుమార్, కార్యదర్శి శశి ఇంద్రాణి సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారిక యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికల నియమావళి అనుసరించి గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు, పాత బస్టాండు, బన్హీ సాహెబ్పేట, సాధుపేట, కూడలి తదితర ప్రాంతాల్లో ఏర్పాటైన వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగు తొడిగారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు విగ్రహాలకు ముసుగు అలాగే ఉండనుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని రాజకీయ పార్టీల నాయకులు సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. సైదాపురంలోని పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బహిరంగ సభకు తమ అనుమతితో పాటు ఆర్ఓ వద్ద కూడా అనుమతి తీసుకోవాలన్నారు. కోడ్ అమల్లో ఉన్నందున 50,000 రూపాయలు మించి నగదు ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తే స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేస్తామని ఎస్ఐ వివరించారు. మండల ప్రజలకు సైదాపురం పోలీస్ స్టేషన్ విజ్ఞప్తి ఏమంటే 2024 జనరల్ ఎలక్షన్స్ లో మంచి ఎలక్షన్ కోడ్ నుంచి అమల్లో వచ్చింది కాబట్టి మండల ప్రజలు వారికి ఏమైనా సమస్యలు ఉన్నట్టుంటే నేరుగా సంబంధిత అధికారులను సంప్రదించి తగు పరిష్కారం పొందాలని తెలుసుకోవాలి. ఈ సందర్భంగా అన్ని రకాల పొలిటికల్ పార్టీలు కూడా తెలియజేస్తుంది. సభలు, సమావేశాలు ఏమైనా నిర్వహించాలంటే ముందస్తుగా పోలీసు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నామినేషన్స్ ముందు వరకు పోలీస్ పర్మిషన్స్ తీసుకోవాలి. సంబంధిత ఆర్ఓ గారికి కూడా విషయాన్ని తెలియజేయాలి. పర్మిషన్స్ లేకుండా
సభ్యుల సమావేశాలు నిర్వహించినట్లయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ని అనుసరించి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో సహకరించవలసిందిగా క్రమంగా మద్యాన్ని కానీ సభ్యులు కానీ తరలించుకోవడానికి చేయకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. దానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రజలకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. దానికి తగ్గట్టు తగిన చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా చెక్ పోస్టులు, స్క్వాడ్స్, ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి రాజకీయ పోవాల్సిన స్క్వాడ్స్ కూడా సిద్ధంగా తిరుగుతూ ఉంటుంది. అవి ఇళ్ళ వెళ్ళ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. వాటి సేవలు పొందగలని కోరుకుంటాం. చిలకలూరిపేట వద్ద తలపెట్టిన భారీ బహిరంగ సభకు గూడూరు ప్రాంతం నుండి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. వీరి వెంట ఆయా పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారు. చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో తలపెట్టిన మొదటి బహిరంగ సభకు గూడూరు ప్రాంతం నుండి నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో తరలి వెళ్లారు. వెంకటగిరి, సూలూరుపేట మాజీ ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పరసారత్నంలు స్థానిక మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ను కలిశారు. సభకు సంబంధించిన విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లది సూపర్ హిట్ కాంబినేషన్ అని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామని, ఒక్క పిలుపుతో బహిరంగ సభకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారని ఆయన వివరించారు. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాబోయే రోజుల్లో కాబోయే మా హీరో లోకేష్ బాబు గారు, వీళ్ళ నాయకత్వంలో చిలకూరుపేట జరిగినటువంటి బహిరంగ సభకి అందరం కూడా గూడూరు నుంచి వేలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కదలి వెళ్తున్నారు. కథనోత్సాహంతో ఈ యొక్క బహిరంగ సభకి వెళ్తున్నాం. యుద్ధానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఏం దాంట్లో రెండో మాట లేదు, యుద్ధం చేసేదానికి సంసిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా యుద్ధంలో విజయం మాదే అని చెప్పేదానికి నాందే ఈ గూడూరు నుంచి వేలాది మంది అక్కడికి తరలిపోవడం అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క ఒక పిలుపుతోనే ఇంత వేల మంది ఇక్కడికి వచ్చినందుకు వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మరికొందరు మాట్లాడారు. మహాకూటమి ద్వారా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి ప్రజాగళం కార్యక్రమానికి మా తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థి అయినటువంటి పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 20 బస్సులు, 40 టెంపోలతో ప్రజాగళం మహాసభను జయప్రదం చేయుటకు బయలుదేరుతున్నామని సభ ప్రజాగళం పేరుతో ఎన్డీఏ కూటమి యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన అగ్ర నాయకత్వం పాల్గొనే ఈ ఎన్నికల సభ లక్షలాది మంది ప్రజలతో ఈరోజు చిలకలూరుపేట వద్ద జరుగుతుంది. దాంట్లో గూడూరు నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి తెలుగుదేశం ఎన్డీఏ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడి నుంచి వేలాది మంది జనాలు బస్సులు, కార్లు, అదేవిధంగా టెంపోలు, ఇంకా అనేక రకాలుగా ఎవరికి అవకాశం ఉన్న పోరాట సాధనాలతో వాళ్ళంతా కూడా ఈరోజు చిలకలూరుపేటకి ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, వెంకటేశ్వర్లరాజు, రహీం, శివకుమార్, శ్రీకిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూలూరుపేట నియోజకవర్గంలో వైకాపా నాయకులు మనస్పర్ధలు వీడి ఏకతాటిపైకి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్యను అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు. నాయుడుపేట సమీపంలోని పండ్లూరు వద్ద ఉన్న ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి సంజీవయ్య సమక్షంలో నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైకాపాను బలపరుస్తూ మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎంగాను, సంజీవయ్యను ఎమ్మెల్యేగాను గెలిపించుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు కట్టా జ్యోతిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, ఎంపీపీ ధనలక్ష్మి, నాయకులు కలికి మాధవరెడ్డి, కిషోర్ యాదవ్, దామోదర్ రాజు, సుబ్బారావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 400 కోట్ల రూపాయల పైసలతో మరి విజయవాడ నడిపడిలో ఏర్పాటు చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు. అంటే జగన్మోహన్ గారికి అంబేద్కర్ గారి మీద ఉన్న అభిమానం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అణగారిన వర్గాలు ఏ విధంగా పైకి తీసుకురావాలో వాళ్ళ స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాల ప్రకారం వారి
ఆశయం ప్రకారం విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్యను పెట్టి పేదవాడికి విద్యను ఇవ్వాలి. విద్యనిస్తే మరి పేదవాడు వాళ్ళ యొక్క జీవితంలో ఈ సమాజంలో ఉన్నటువంటి సమాజ స్థితిగతుల్లో అన్నింటిలో కూడా మార్పు వస్తుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి నాయకుడికి సంబంధించి అంబేద్కర్ భవన్ శిథిలావస్థలో ఉంటే మరి ఇది ఒక ఆశయంతో కట్టండి. పేదవాళ్ళందరూ కూడా ఇక్కడ వెల్లుల్లి తీసుకోవడం కావచ్చు, చిన్న చిన్న కార్యక్రమాలు తీసుకోవడం కావచ్చు, అనువుగా ఉండాలని మరి ఆ రోజు ఈ భవన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ భవనం మరి మెయింటెనెన్స్ లేక ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే మరి రామకృష్ణ టీచర్ రామకృష్ణ కావచ్చు, మరి వెంకటేశ్వర కావచ్చు, వాహనం కావచ్చు, అందరూ చాలామంది వచ్చి ఈ భవన్ని కొద్దిగా రిపేర్ చేస్తే బాగున్నాం, ఈ ఫ్యాన్లు గీళ్ళని చేద్దామని. అయితే దీన్ని పేదవాడికి పెళ్లి చేసుకోవడానికి, గౌరవం చేసుకోవడానికి, మరి అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక మంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు పెట్టి ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారో సుధాకర్ అన్న సవివరంగా చెప్పేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఏం చెప్పారో అవి ప్రతి ఒక్కటి నెరవేర్చిన ఘనత మన జగనన్నకి చెందుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు ఆయన మేనిఫెస్టోలో చెప్పినటివి ఏ విధంగా మోసం చేసి చెప్పినవి చేయని ఘనత ఆయనదైతే. కాలనీ అభివృద్ధికి వైకాపా వెంకటగిరి అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి కృషి చేశారని, వచ్చే ఎన్నికల్లో ఆయనకే తమ మద్దతు అని చాగనం కాలనీవాసులు తెలిపారు. సైదాపురం మండలంలోని చాగన గ్రామం ఎస్సీ కాలనీవాసులు తమ సమస్యలు పరిష్కరించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సైదాపురం మండలంలోని చాగన గ్రామం ఎస్సీ కాలనీలో ఎన్నో ఏళ్ల నుండి సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కాలనీలో ఇల్లు నిర్మించారని, అయితే అప్పటి నుండి కాలనీలో రోడ్లు కానీ ఇతర మౌలిక వసతులు కానీ ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ఆ కాలనీలో రోడ్లు నిర్మించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించారు. అలాగే ఇతర మౌలిక వసతులు కూడా సమకూరాయి. ఇవన్నీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి చొరవతోనే సాధ్యమయ్యాయి. ఇదే విషయమై గ్రామీణ ఎస్సీ కాలనీలో కుమ్మరగుంట చిరంజీవి, బట్టా వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నా కాలనీలో ఒక్క సమస్యను పరిష్కరించలేదన్నారు. మా గోడు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి వెల్లడించుకున్నామని, ఆయన స్పందించి 30 లక్షలతో రోడ్డు, ఇతర వసతులు కల్పించారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ ఓటు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డికేనని వారు వివరించారు. ఆయన 9లో 7-8లో మాకు ఇల్లు ఇచ్చాడు. అప్పటి నుంచి సిమెంట్ రోడ్లు లేకుండా, రోడ్లు బాగా లేకుండా ఉన్నాయి. కానీ 2014 నుంచి 19లో చంద్రబాబు నాయుడు గెలిచి మాకు రోడ్లు వేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత రామ్కుమార్ రెడ్డి దయ వల్ల కృష్ణారెడ్డి వాళ్ళ కొడుకులు సుబ్బారెడ్డి వాళ్ళ ఆశీస్సులతో మాకు వాళ్ళందరూ ఆశించి మాకు 30 లక్షల రూపాయలు మా గ్రామానికి సిమెంట్ రోడ్లు ఇస్తే ఆ 30 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకే వేశారు. ఈరోజు జగనన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు అనే దానికి సంక్షేమాలు ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. ఆ పాలనని ఇట్లాగే మా గ్రామంలో దీన్ని ఎంతో సత్యశ్యామలంగా చేస్తున్న సుబ్బారెడ్డి, రామ్కుమార్ రెడ్డి వీళ్ళు కూడా మాకు మళ్ళీ రామ్కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి రామ్కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా అయ్యి ఇప్పుడు సంక్షేమ పథకాల ద్వారా మాకు మా గ్రామానికి అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, చేయూత కానీ ఇవన్నీ ద్వారా మాకు 14 కోట్ల రూపాయలు మా గ్రామానికి, మా చాగడం గ్రామానికి 14 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా వచ్చాయి. శ్మశానంలో బోర్ వేశారు, సిమెంట్ రోడ్లు వేశారు, ఇట్లా ఎంతో అభివృద్ధి చేశారు. మళ్ళీ ఇంత అభివృద్ధి చేస్తున్న రామ్కుమార్ రెడ్డి గారు మళ్ళీ మాకు ఇప్పుడు ఆయన ఉన్న సమన్వయకర్తగా ఉండి ఇన్ని చేశాడంటే, ఎమ్మెల్యేగా ఆయన ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయ్యి మా ఊరిని ఇంకా డెవలప్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వాటర్ ట్యాంక్ కట్టారు, సిమెంట్ రోడ్లు వేశారు. ఇంకా ఇంకొక 30 లక్షల రూపాయల రోడ్లు మా ఊరికి శాంక్షన్ అయ్యాయి. ఎలక్షన్ కోడ్ వచ్చిన దానివల్ల ఆగాయి. ఎలక్షన్ అయిపోతానే ఇప్పుడు వేసిన 30 లక్షలు కాకుండా మళ్ళీ 30 లక్షల రోడ్లు కూడా మా గ్రామానికి 60 లక్షల రూపాయల రోడ్లు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 4 ఏళ్ళు ఆనం రామనాయుడు గారు మాకు ఎమ్మెల్యేగా ఉన్నాడు.
పేరు చిట్టమ్మ. ఆ ఎస్సీ కాలనీ మాకు సౌకర్యాలన్నీ బాగా జరుగుతున్నాయి. జగనన్న వచ్చిన తర్వాత నుంచి మాకు అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి. అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా వస్తుంది, ఇంకేమైనా పథకాలన్నీ వచ్చినట్టన్నీ వస్తున్నాయి. మాకు వాటర్ ట్యాంకీ కడుతున్నారు, కరెంటు బాగుంది, ఇల్లు రోడ్లు మొన్నే పోపించారు. జగనన్న వచ్చిన తర్వాత రామ్కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నీ బాగా జరుగుతున్నాయి. మాకైతే ధన్యవాదాలు నాకు తెలియజేస్తున్నాను. ఈసారి తప్పకుండా జగనన్నే రావాలి. వచ్చిన తర్వాత మాకు అన్ని సౌకర్యాలు బాగున్నాయి. రైతు భరోసా వస్తున్నది, అమ్మఒడి వస్తుంది, ఆసరా డబ్బులు వస్తున్నాయి. పొదుపుల గురించి ఏం సమస్యలు లేకుండా అన్ని మాకు సౌకర్యాలు అందిపోతున్నాయి. మాకు ఏ డబ్బులు పడాల్సిన అకౌంట్లోకి వస్తున్నాయి. మేము అక్కడ పోయి ఒకరిని అడిగి ఒక రాజకీయ నాయకుడి కాడ పోయి అడుక్కోవాల్సిన అవసరం లేకుండా సచివాలయం పోయి తెచ్చుకోగలం. వచ్చాడు ఆయన ధర్మాన మేము ఈరోజు ఇంట్లో ఉన్నాము. వాళ్ళ కొడుకు వచ్చాడు, మాకు రోడ్లు పోసాడు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరు వచ్చినా మాకు రోడ్లే పోసేది, కొలతలు వేసుకునేది వెళ్ళేది. మాకు ఎవరు చేసిన వాళ్ళు కాదు. కరెంటు దోడు తగిలించుకుంటే వచ్చేది కరిగేసుకొని వెళ్ళేది. ఆ చీకట్లు అట్టే మేము నిలబడుకొని ఉండి కూడి వండుకొని లబ్బర్లు వెలిగించుకొని తినేవాళ్ళం మేము. అట్టది ఈరోజు ఇంట్లో వెలుతురు పెట్టుకొని మేమందరం పిల్లకాయలు కూడా నాకు అమ్మఒడి వస్తుంది, 18,000 వస్తుంది. ఈరోజు జగన్ ధర్మాన కరెంటు దోడు తగిలించుకుంటే వచ్చేది కరిగేసుకొని వెళ్ళేది. ఆ చీకట్లు అట్టే మేము నిలబడుకొని ఉండి కూడి వండుకొని లబ్బర్లు వెలిగించుకొని తినేవాళ్ళం మేము. అట్టది ఈరోజు ఇంట్లో వెలుతురు పెట్టుకొని మేమందరం పిల్లకాయలు కూడా నాకు అమ్మఒడి వస్తుంది, 18,000 వస్తుంది. ఈరోజు జగన్ ధర్మాన. ఈ కార్యక్రమంలో స్థానికులు మందా వెంకటయ్య, రమణయ్య, శంకరయ్య, పెంచలమ్మ, కుమ్మరగుంట కుసుమ తదితరులు పాల్గొన్నారు. రైలు నుండి పడిపోయిన ఓ ప్రయాణికుడి ప్రాణాలను అతి కష్టం మీద ఆర్పీఎఫ్ పోలీసులు 188 సిబ్బంది కాపాడి శభాష్ అనిపించుకున్నారు. ఈ సంఘటన మనుబోలు మండలంలోని దువ్వూరువారి డొంక సమీపంలో చోటు చేసుకుంది. మనుబోలు మండలంలోని దువ్వూరువారి డొంక సమీపంలో కలకత్తా నుండి చెన్నై వెళ్తున్న హనుసూరు మౌలా అనే వ్యక్తి రైలు నుండి పడిపోయాడు. డొంక ప్రాంతంలో ఉన్న ముళ్ళ చెట్ల మధ్య పిల్లర్ కింద భాగంలో బలమైన గాయాలతో పడి ఉండడాన్ని అక్కడి వారు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న చిల్లకూరు 188 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చుట్టూ నడుములోతు నీరు ఉండడంతో మొదట వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. అనంతరం ఈఎంపీ కృష్ణ, పైలట్ మురళీకృష్ణ ధైర్యం చేసి నీళ్లలో దిగి అవతల వైపుకు వెళ్లి ముళ్ల పొదల్లో ఉన్న మౌలాను బయటకు తీశారు. వెంటనే ప్రథమ చికిత్స అందించారు. ఆర్పీఎఫ్ ఏఎస్ఐ కేఎన్ రావుకు సమాచారం అందించడంతో మౌలాను స్ట్రక్చర్పై నీళ్లలోనే తీసుకొచ్చి ప్రాణాలు కాపాడారు. వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. టీడీపీ ఆవిర్భావం నుండి సూలూరుపేట నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న వేనాటి కుటుంబానికి చెందిన టీటీడీ బోర్డు మాజీ సభ్యులు వేనాటి రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు సూలూరుపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో వేనాటి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కిలివేటి సంజీవయ్య అఖండ మెజార్టీతో గెలుస్తారని, అధికార దాహంతో ఉన్న చంద్రబాబు వైఖరితో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఖాళీ అవుతుందని వివరించారు. తెలుగుదేశం కుటుంబం మాది. తెలుగుదేశం విలేజ్ కార్యకర్త నుంచి మా దాకా ఒకటేగా ఇన్ని సంవత్సరాలు 41 సంవత్సరాలు మేము ప్రయాణించాం. ఎప్పుడు కూడా సరే కార్యకర్తని విస్మరించకుండా వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూనే మేము రాజకీయం చేశాం. క్యాండిడేట్ కూడా ఒక్కసారి చెప్పాం, ఆయన ఓకే అంటే చేశాం, లేదు వీళ్ళంటే ఒప్పుకున్నాం. ఆ విధంగా తెలుగుదేశంలో ఇప్పుడు దాకా రామారావు గారు స్థాపించిన పార్టీ, చంద్రబాబు నాయుడు గారు రన్ చేస్తున్న పార్టీ, అదే పార్టీలో ఇప్పుడు దాకా మేము రన్ అయినా, అంటే లాస్ట్ వరకు రన్ అయినాం. ఇప్పుడు ఆ పార్టీలో కొంచెం సీనియారిటీకి గౌరవంగా బతికే వాళ్ళకి విలువ లేకుండా పోయిందని బాధాకరంగా ఉన్నది. ఆ బాధను తట్టుకోవాలంటే వదిలేసి గమ్మని ఇంట్లో ఉండడం తప్పు, లేదు ఉండి ఎన్ని పూడిపోవడం ఇంకా పరమ తప్పు. ఆ పని నేను చేయలేను. దానివల్ల దాంట్లో కొనసాగి బాధపడేదానికన్నా విడిపోయి హ్యాపీగా ఉండడం బెటర్ అని. మనతో కూడా రావాలంటే మన మీద కాన్ఫిడెన్స్ రావాలి ముందు వాళ్ళకి. నేను రేపు తీసుకునే నిర్ణయం వాళ్ళకి కాన్ఫిడెన్స్. నేను ఏ నిర్ణయం తీసుకుంటానో మనల్ని వీసీఆర్ కాపాడుతారు నిర్ణయం ఉంటే నా వెనకాల జనం వస్తారు. వీడు కాపాడాడు మనీ మైండ్ అయితే రాదు. నాది ఏమైందో మీరు డిసైడ్ చేసుకుంటారు. నేను అభ్యర్థి కాదుమా, ఏ అభ్యర్థినైనా సరే అర్థమైందా, పార్టీని కార్యకర్తని పార్టీని పిలిచి మాట్లాడాలి. ఫస్ట్ నుంచి అట్నే జరుగుతుంది. అది నా సొంతానికి పోను నేను. ఐ నెవర్ గో. నా సొంత పనికి నేను పోను. ఇప్పుడు నేను 12 వర్కులు తెచ్చాను నేను లాస్ట్ లెటర్ పేరు. తెలుగుదేశం ప్రభుత్వం యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇంటర్మీడియట్ విద్యార్థుల నుండి ప్రొఫెషనల్ కోర్సుల కోసం ఆర్థిక సాయం అందించేలా కళలకు రెక్కలు అనే కొత్త పథకాన్ని మేనిఫెస్టోలో ప్రకటించారని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ పేర్కొన్నారు.
గూడూరు పట్టణంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని స్థానిక సంఘం థియేటర్ సెంటర్ నుండి రైల్వే స్టేషన్ వరకు టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కుమారుడు జశ్వంత్ కుమార్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. దుకాణాల వద్దకు వెళ్లి వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ ను గెలిపించాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జశ్వంత్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కళలకు రెక్కలు అనే కొత్త పథకాన్ని మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు వారి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. తన తండ్రి ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజల అభిమానాన్ని పొందారని, రాబోయే ఎన్నికల్లో సునీల్ కుమార్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని కోరారు. సంఘం థియేటర్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. 3 గంటల తర్వాత నుంచి బోర్డు స్టార్ట్ అయింది. 3 గంటల వరకు జగన్ పాలన, వైసీపీ పాలన ముగియడం చాలా ఆనందంగా ఉంది. 45 రోజులు ఇంకా వచ్చే 2 నెలలు ఇంకా మన ప్రచార కార్యక్రమం ముందుగా వెళ్తున్నాం. ఫస్ట్ ప్రైమరీగా ముఖ్యంగా నిన్న జరిగిన కార్యక్రమం అయితే చాలా ఘనంగా జరిగింది. దానికి సహకరించిన యువతకు ప్లస్ టౌన్ నాయకులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నా కృతజ్ఞతలు వాళ్ళకి. ప్లస్ ఈరోజు జరిగే కార్యక్రమం కూడా ఈ సంఘం థియేటర్ నుంచి రైల్వే స్టేషన్ జరిగే ప్రతి షాప్కి వెళ్ళి వాళ్ళ గురించి తెలుసుకొని మనం చేసిన మంచి వాళ్ళకి చెప్పి వాళ్ళని ఓటు అడగడం జరుగుతుంది. ముఖ్యంగా యువతకు మన పార్టీలో చాలా ముఖ్య స్థానం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అది మీకు తెలిసిన ఉదాహరణ, ఇది మనం ఏ రంగంలో అయినా సరే, రాజకీయ రంగంలో అయినా సరే, చదువు రంగంలో సరే, ఉద్యోగ రంగంలో సరే, మన పార్టీలో యువతకు ఫస్ట్ స్థానం ఇవ్వడం జరుగుతుంది. రాజకీయ రంగంతో పోలుస్తూ నాన్నగారే ఉదాహరణ. ఆయన చిన్నప్పటి నుంచి మన పార్టీలోని, టీడీపీ పార్టీలోనే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే స్థానానికి ఎదగడం అనేది చాలా గొప్ప విషయం. అది యువతకి చెప్తుంది. యువతకి మంచి భవిష్యత్తు ఉంది మన పార్టీలో. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, శివకుమార్, ప్రణీత్ యాదవ్, ఓం ప్రకాష్, సునీల్, వెంకటేష్, మణి, అమరయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఆటోనగర్లో ఆటోనగర్ ఆటోమొబైల్ వర్క్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అధ్యక్షులు చాంద్ బాషా తదితరులు మాట్లాడుతూ ఆటోనగర్లో పనులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. ఈ విషయంలో అధికారులను కలిసి చర్చించామని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు మర్రిపల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు హెడ్ ఆఫీసులో విజయవాడ 16 మందికి అయిపోయింది కట్టిన వాళ్ళకి. 7 మంది ముందర నేను కాదు, మీరు చెప్పిల్లు అప్పుడు మేము జవాబుదారి కాదు. మొట్టమొదటిగా ఇక్కడ జరిగిన శుభవార్తల్లో ఈరోజు మన ఆటోనగర్ పుట్టిన తర్వాత 40 ఏళ్ళకి మన కళ ఈరోజు నెరవేరింది. ఇంత దూరం వచ్చింది. ఇంకొక 5 నెలల్లో మనకి ఆటోనగర్ అనేది పూర్తి అవబోతుంది. దయచేసి ఎవరైనా అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళలో ఈ రోజుకి 260 అప్లికేషన్లు పెట్టుకున్నారు. బ్యాలెన్స్ 40 మాత్రమే ఉన్నాయి. దయచేసి మీరు పెట్టుకోండి అని పదే చెప్తున్నాము. అందులో కూడా ఈ 40లో కూడా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా కేటగిరీ వైడ్లో ఉన్నాయి. ఈ కేటగిరీ వైడ్లో ఉండేది ఏంటంటే కొంతమందికి తక్కువ ఉన్నాయి. కాబట్టి దయచేసి వచ్చి చూసుకొని దాన్ని పూర్తి చేసుకోండి. దయచేసి ముందు ఈ విషయంలో తొందరపడండి. రెండోది, మనకి సంతోషమైన ఏంటంటే ఇంత దూరం ఇన్ని సంవత్సరాల నుంచి చాలా ఎదురు చూస్తున్నాము. మనకి గౌరవ పెద్దలు చాలా మంది మనకి ఎంతో సహాయం చేసి గూడూరుకి ఆటోనగర్ ఒకటి పుట్టించారు. అది చాలా సంతోషమైన వార్త. కావున ఈ విషయంలో పత్రికా తరఫున కానీ మన మీడియా తరఫున కానీ అందరికీ తెలియజేయడం అనగా ఈ వార్త అందరికీ చెప్పాలి. ప్రజా సంఘాల ఐక్యవేదిక మద్దతుతో గూడూరు నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నామని, ప్రజలు తమ ఓటు వేసి గెలిపించాలని మాల మహానాడు కన్వీనర్ చిరంజీవి కోరారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేసే ఐక్యవేద వ్యవస్థాపకులు గద్దల మునియ తదితరులు పాల్గొన్నారు. గద్దల మునియ, నేను ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా దేశంలో రాష్ట్రంలో 2024 మే నెలలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వెంకటగిరి మరియు
గూడూరు తిరుపతి పార్లమెంట్కి పోటీలో నిలబడబోతున్నది. ఎందుకంటే భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల, అన్ని మతాల, అన్ని జాతులకు, అన్ని రంగాలలో, ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ రంగాలలో దేశంలో మనీ, మద్యం, మాఫియా రాజకీయాలను శాసిస్తున్నది. దాన్ని అంటబెట్టుకొని ఉన్నటువంటి పాలక వర్గాలు, అది జాతీయ పార్టీలు కావచ్చు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు, పెట్టుబడిదారులు, పెత్తందారులు ఈ రాజకీయ కోణాన్ని ఒక వ్యాపార సంస్థగా మార్చుకొని రాజకీయాల్లో ప్రజాస్వామిక బతకంతా, ప్రజాస్వామిక విలువలు తెలిసి, సామాజిక పరివర్తన చెంది, సమాజం పట్ల అవగాహన ఉండి అలాంటి వాళ్ళు ఈ చట్టసభలకు వెళ్ళడం ద్వారా ఈ జాతులకి ఏదైతే మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, అగ్రవర్ణం నుండి పేదలు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం రాత్రి శ్రీవారికి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల కోడ్ అమల్లోకి. గూడూరు, సైదాపురం ప్రాంతాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగు. ప్రభుత్వ సంక్షేమ పథకాల బ్యానర్లు వంటివి తొలగింపు. చిలకలూరిపేట బహిరంగ సభకు తరలిన నాయకులు, కార్యకర్తలు. గూడూరులో జెండా ఊపి ప్రారంభించిన అనంతరం మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసెం సునీల్ కుమార్. టీడీపీ నేత, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు వేనాటి రామచంద్రారెడ్డి పార్టీకి గుడ్ బై. సూలూరుపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన వేనాటి రామచంద్రారెడ్డి. రైలు ప్రయాణికుడిని కాపాడిన ఆర్పీఎఫ్ 188 అంబులెన్స్ సిబ్బంది. మనుబోలు మండలంలోని దువ్వూరు డంక వద్ద రైలు నుండి పడి గాయాలతో ఉన్న మౌలాను అతి కష్టం మీద కాపాడి ఆసుపత్రికి తరలింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.